చుట్టూ పచ్చని చెట్లు పొలాలు క్షణకాలంలో మృత్యువు అగ్నిరూపంలో దూసుకొచ్చింది. 6 సజీవ దహనమయ్యారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం శివార్లో ఉన్న గణపతి ఫైర్ వర్క్స్ లో పేలుడు సంభవించింది. ఒక్కసారిగా బాణసంచాకు నిప్పురవ్వ అంటుకోవడంతో మందుగుండు సామగ్రి పేలిపోయింది. అక్కడున్న కార్మికులు తప్పించుకునేందుకు వీలు కూడా లేకుండా మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి. 6 మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యారు. మరో 4 తీవ్రంగా గాయపడ్డారు. మొత్తం 10 మంది వరకు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టుగా తెలుస్తోంది. మృతుల్లో 4 మహిళలు 2 పురుషులు ఉన్నారు. యజమాని వెలుగుబంట్ల సత్యనారాయణతో పాటు అక్కడ పనిచేసే పాక అరుణ, చిట్టూరి శ్యామలి, కుడిపూడి జ్యోతి, పెంకే శేషారత్నం చనిపోయారు. ఘటనా స్థలాన్ని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, ఎస్పీ రాహుల్ మీనా పరిశీలించారు. ఘటనపై విచారణ జరుపుతున్నట్టుగా తెలిపారు. మనకి సేల్ యూనిట్కి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి ఎంత దూరం ఉండాలి, మినిమం ఒక 50 to 100 మీటర్స్ ఉండాలి. ఇవన్నీ కూడా ప్రాపర్గా పాటించారు. బట్ స్టిల్ ఈ ఇన్సిడెంట్ జరగడం అనేది బాగా దురదృష్టకరం. అండ్ ఆల్రెడీ ఇక్కడ చూసిన దాంట్లో చూస్తే ఒక 15 to 20 మెంబర్స్ పనిచేస్తున్నారు ఇక్కడ. అందులో ఎక్స్క్లూజివ్గా మ్యానుఫ్యాక్చరింగ్లో పనిచేసే వాళ్ళు మాత్రం చనిపోయారు. ఎవరైతే హోల్సేల్ అండ్ మనకి డిపోస్ ఉన్నాయో, ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేసిన వాటిని అమ్మడానికి పెడతారో, అవి ఒక 50 to 75 మీటర్స్ ప్రాపర్గా పాటించడం వల్ల అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు చనిపోలేదు. దీన్ని ప్రాపర్గా యూనిట్ ఎస్టాబ్లిష్ చేశారు. అన్ని నార్మ్స్ ప్రకారం ఉన్నాయి. అధికారులందరూ కూడా ప్రాపర్గా దీన్ని ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది అరౌండ్ 2 weeks బ్యాక్. అందులో భాగంగా అసలు యాక్చువల్లీ దాని యొక్క ఎక్స్ప్లోజివ్నెస్ వల్ల చనిపోయారు, కానీ ఫైర్ వల్ల చనిపోలేని చెప్పేసి అంటున్నారు. సో ఎక్స్ప్లోజివ్ ఎలా జరిగిందనేది, ఆ విస్ఫోటన ఎలా జరిగిందనేది ఒకసారి ఎఫ్ఎస్ఎల్ టీం వచ్చిన తర్వాత మనకు తెలుస్తుంది. సో డెఫినెట్గా వాళ్ళ ఫ్యామిలీకి ప్రభుత్వం నుంచి ఏం సాయం చేయాలో డెఫినెట్గా విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. బట్ అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ అలర్టింగ్ ఆల్ ఆఫ్ యూ. సో డెఫినెట్గా 35 ఇన్స్టిట్యూషన్స్, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఎక్కడైతే ఉన్నాయో మన జిల్లాలో, వాటిని ఒక 2 daysలో ఆల్ టీమ్స్ని పెట్టి, జాయింట్ టీమ్స్ పెట్టి డెఫినెట్గా ఎనీ డీవియేషన్స్, ఇఫ్ అట్ ఆల్ మైనర్ డీవియేషన్స్ ఉన్నా కూడా వాటిని క్లోజ్ చేయడం జరుగుతుంది. ఆ వాటర్ అదంతా కూడా స్టోర్ చేయడము, అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్న అవన్నీ మ్యాన్ హోల్స్లో ఉంటాయి. అవన్నీ కూడా జస్ట్ ఫైర్ వల్ల దాన్ని ఒక మెల్ట్ అయిపోయి దాన్ని ఓపెన్ అవుతాయి. అది కూడా ఓపెన్ అవ్వలేదని చెప్తున్నారు అధికారులు. సో కంప్లీట్లీ ద డెత్ ఈజ్ నాట్ బికాస్ ఆఫ్ ఫైర్. ఒక సడన్ ఎక్స్ప్లోషన్ జరిగింది. దట్ ఈస్ ద రీజన్ ఫర్ డెత్, రాదర్ దన్ యాక్చువల్లీ స్లోగా వచ్చిన ఫైర్ కాదనమాట ఇది. సో స్లోగా వచ్చిన ఫైర్ అయితే డెఫినెట్గా అది మెల్ట్ అయ్యి ఆ వాటర్ అనేది స్పిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మెజారిటీ ఆఫ్ ద డెత్ ఈస్ బికాస్ ఆఫ్ ఎ సడన్ ఎక్స్ప్లోషన్. సో దట్స్ వాట్ ప్రిలిమినరీగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అండ్ ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి వీఆర్ ఎక్స్పెక్ట్. రాయవరం బాణసంచా కేంద్రం దగ్గర ఎటు చూసినా హృదయ విదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి. కార్మికులు విగత జీవుల్లా మారారు. మృతదేహాలు మాడిపోయిన స్థితిలో కనిపించాయి. ఫైర్ వర్క్స్ నిర్వాహకుడు సత్యనారాయణ కూడా అక్కడికక్కడే చనిపోయాడు. భారీ పేలుడు ధాటికి బాణసంచా తయారీ కేంద్రం షెడ్ కూడా కూలిపోయింది. పేలుడు తీవ్రతకు బాణసంచా తయారీ కేంద్రానికి 50 మీటర్ల దూరంలో ఉన్న రిటైల్ కేంద్రం కూడా దగ్ధమైంది. పేలుడు సమయంలో అక్కడున్న వారంతా కేకలు వేస్తూ పరుగులు పెట్టారు. చుట్టుపక్కల వారు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. బాణసంచా అంతా పెద్ద శబ్దంతో పేలిపోయింది. అంతా చూస్తుండగానే జరగాల్సిన నష్టమంతా జరిగిపోయింది. కోనసీమ జిల్లాలో గతంలో కూడా ఇలాంటి ఘటనలే జరిగాయి. ఇటీవల ఐనవిల్లి మండలం విలస గ్రామంలో బాణసంచా సామగ్రి విక్రయించే షాప్లో మంటలు వ్యాపించి భార్యాభర్తలు చనిపోయారు. 2014లో నగరం గ్రామంలోని గేల్ సమీపంలో ఉన్న ఇళ్లు దగ్ధమయ్యాయి. ఆనాడు ఏకంగా పెద్ద విస్ఫోటనం జరిగి 18 మంది సజీవ దహనమయ్యారు. అందులో చిన్నారులు, మహిళలు కూడా ఉన్నారు. ఇక ఇవాళ జరిగిన బ్లాస్ట్ నగరం గేల్ విస్ఫోటనాన్ని గుర్తు చేసింది.
కోనసీమలో బాణసంచా పేలుడు ఘటనపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. రాయవరంలో జరిగిన ఘటన దిగ్భ్రాంతికి గురిచేసిందని, మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు వైఎస్ జగన్.